ఓం శ్రీమాత్రే నమః. వెల్కమ్ టు మై ఛానల్. మేము కొండాపూర్లో ఉన్న అర్ధనారీశ్వరుని దర్శించుకొని తిరుగు ప్రయాణంలో బిహెచ్ఎల్లో ఉన్న టెంపుల్ కాంప్లెక్స్కి అయితే వచ్చేసాము. టెంపుల్ కాంప్లెక్స్ ఏంటంటే ఈ బిహెచ్ఎల్ టౌన్షిప్ కట్టినప్పుడు దాదాపు 50 సంవత్సరాల క్రిందటి ఆలయాలన్నీ ఒకటే దగ్గర ఉన్నాయన్నమాట. టెంపుల్ కాంప్లెక్స్ అని అంటారు వాటిని. ఇదే పార్కింగ్ ప్లేస్. ఇక్కడ పార్క్ చేసి ఆలయంలోనికి అయితే వెళ్దాం. ఆ ఎదురుగా కనిపిస్తున్న గోపురం లోపలే టెంపుల్ అన్ని టెంపుల్స్ ఒక దగ్గర ఉంటాయి. అందులోకి వెళ్ళి అన్ని ఆలయాలు అయితే చూద్దాం ఇప్పుడు. ఈ గేట్ లోపలికి అడుగు పెట్టగానే రైట్లో చెప్పుల స్టాండ్ ఉంటుంది. పక్కనే కాళ్ళు కడుక్కునే ట్యాప్స్ ఉంటాయి. కాళ్ళు కడుక్కొని లెఫ్ట్లో పూజ సామాగ్రి అమ్మే షాప్స్ అన్నీ ఉంటాయి వరుస క్రమంలో. ఇక్కడ కొబ్బరికాయలు, పూజ సామాగ్రి కావాల్సినవి తీసుకొని ఆలయం లోపలికైతే ఎంటర్ అవుదాం. ఇక్కడ ఉండే బిహెచ్ఎల్ ఎంప్లాయీస్ కోసం ఈ ఆలయాన్ని అయితే కట్టించారు వీళ్ళు. బిహెచ్ఎల్ వాళ్ళే నిర్మించారు ఈ ఆలయాన్ని. చుట్టుపక్కల దూరం వరకు ఆలయాలు ఉండేవి కావు ముందు. 50 సంవత్సరాల క్రితం నిర్మించారు ఈ ఆలయాన్ని. అన్ని దేవాలయాలు ఒకటి తర్వాత ఒక వాటిని నిర్మించి ఒకే దగ్గర ఒకే ఆవరణలో అన్ని దేవీ దేవతలను దర్శించుకునేలా డిజైన్ చేశారు ఈ టెంపుల్ కాంప్లెక్స్ని. హోమగుండాలు కూడా చూడండి, ఒక్కొక్కటి ఒక్కొక్క డిజైన్లో ఉన్నాయి. వివిధ దేవీ దేవతల కోసం ఆయా హోమగుండాల్లో హోమాలు జరిపిస్తుంటారు ఇక్కడ. శ్రీ మహావిష్ణువు దశావతారాల కనిపిస్తున్న ఈ మండపమే కళ్యాణ మండపం. స్వామివారి కళ్యాణం ఇక్కడే జరిపిస్తారు. అలాగే స్వామివార్ల ఊరేగింపునకు ఉపయోగించే వాహనాలు కూడా ఈ మండపంలోనే ఉంచారు. చూస్తున్నారు కదా, ఎంత అర్లీగా వచ్చినప్పటికీ వేల సంఖ్యలో భక్తులు స్వామివారిని దర్శించడానికి ప్రతినిత్యం వస్తూనే ఉంటారు. కార్తీక మాసంలో దీపారాధన చేయడానికి శివాలయానికి కానీ విష్ణు ఆలయానికి కానీ వెళ్తూ ఉంటాం. కానీ ఈ ఆవరణలో విష్ణుమూర్తి అంటే శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయము, శివాలయము, సరస్వతి అమ్మవారి ఆలయము, నరసింహస్వామి వారి ఆలయము, ఆంజనేయ స్వామి వారి ఆలయము, సుబ్రహ్మణ్య స్వామి, వినాయకుడు, సమస్త దేవీ దేవతలు ఈ ఆవరణలోనే ఉంటారమ్మా. అయితే ఇక్కడ దీపారాధన చేస్తే సకల దేవీ దేవతలకు దీపారాధన చేసినాము అన్న తృప్తి కలుగుతుంది. కాబట్టి ఇక్కడ దీపారాధన చేస్తే నాకు చాలా సంతోషం అనిపిస్తుంది. నేను ఇప్పుడు దీపారాధన చేస్తున్నాను. ఇక్కడ స్టాండ్స్ పెట్టారు భక్తులు దీపారాధన చేసుకునేట్టు వీలుగా. ప్రమిదలో నూనె పోసి వత్తి వేసి పసుపు కుంకుమ పెట్టి ప్రమిదకి అగరబత్తితో దీపాన్ని వెలిగిస్తున్నాను. అగరబత్తితో దీపాన్ని వెలిగించేటప్పుడు గాలికి అది ఆరిపోతుంటుంది. అయితే నూనెలో డిప్ చేసి మనం వెలిగించి అగరబత్తితో వెలిగిస్తే ఆరిపోకుండా వెలిగించవచ్చు దీపాన్ని. ధ్వజస్తంభం ముందు దీపారాధన చేసుకొని ఆలయం లోపలికైతే వెళ్ళాము. శ్రీదేవి భూదేవి సమేతంగా ఉన్న వెంకటేశ్వర స్వామివారిని దర్శించి గరుడ స్వామివారిని కూడా దర్శించుకొని బయటికి వచ్చేసాము. ఆలయం లోపల కెమెరా అలౌ లేనందుకు నేను స్వామివారిని చూపించలేకపోయాను. ఇదే ఆవరణలో ఉన్న శ్రీ లక్ష్మీ నరసింహ స్వామివారి ఆలయం ఇది.
ఇది సరస్వతి అమ్మవారి ఆలయము. చుట్టుపక్కల ప్రాంతాల నుంచి వచ్చే భక్తులు వారి పిల్లలకు ఇక్కడ అక్షరాభ్యాసం కూడా నిర్వహిస్తుంటారు. అమ్మవారి సన్నిధిలో అన్నప్రాసన కూడా చేస్తుంటారు పిల్లలకి. ఇదే ప్రాంగణంలో ఉన్న ఈ ఆలయంలో శివ పరివారం అనగా పరమేశ్వరుడి శివాలయము, సుబ్రహ్మణ్య స్వామి వారి ఆలయము, వినాయక స్వామి ఆలయము, పార్వతీమాత ఆలయము ఉంటాయి. ఈ ఆలయంలో కూడా భక్తులు దీపారాధన చేస్తుంటారు. ప్రత్యేకించి తమ పిల్లలు బాగుండాలని సుబ్రహ్మణ్య స్వామి వారి సన్నిధిలో దీపారాధన చేస్తుంటారు భక్తులు. చూస్తున్నారు కదా, ఈ ఆవరణలోనే మరో ఆలయానికి వెళ్ళడానికి చిన్న కనెక్టింగ్ గేట్ అయితే ఉంటుంది. ఈ గేటు ద్వారా వెళ్తే అయ్యప్ప స్వామి వారి ఆలయానికి చేరుకోవచ్చు. ఇదే అవే, ఇక్కడ గేట్ ఉంది చూడండి. ఒక ఆలయానికి మరొక ఆలయానికి కనెక్టింగ్ ఉంది. సమస్త దేవీ దేవతలు ఒకే ఆవరణలో ఉంటారు. ఇదే అయ్యప్ప స్వామివారి ఆలయము. కార్తీక మాసం కావడంతో స్వాములు వచ్చి వారి వాహన పూజలు మరియు పడి పూజలు చేస్తున్నారు. ఇక్కడ స్వామివారికి మాల వేసుకుంటారు కదా, అవి కూడా చేస్తున్నారు పూజలు. ధ్వజస్తంభానికి నమస్కరించుకొని దీపారాధన చేయడానికి స్టాండ్స్ ఏర్పాటు చేశారు. ఆ స్టాండ్లో దీపారాధన చేసి స్వామివారిని దర్శించడానికి లోనికి వెళ్తాము. ఆలయం లోపల 18 మెట్లు, గర్భాలయంలో అయ్యప్ప స్వామివారు ముగ్ధ మనోహరమైన రూపము అయినది. ఆహా, చూస్తుంటేనే రెండు కళ్ళు చాలవన్నంత సంతోషం అనిపించింది. దీపాల వెలుతురులో కనిపించారు ఆ స్వామివారు. ఆ స్వామి వెనకాల కూడా ఇట్లా ఫ్లవర్ డిజైన్లో మిర్రర్స్తో దీపాల వెలుతురు కనిపిస్తుందన్నమాట. ఎంత బాగుందంటే, ఆహా, అంత బాగుంది. స్వామివారి మనోహరమైన రూపాన్ని చూసి చాలా సంతోషం అనిపించింది నా మనసుకి. మీ అందరికి కూడా స్వామివారి దివ్యమంగళ స్వరూపాన్ని చూపించాలని అనుకున్నాను, కానీ లోపల ఆలయం లోపల కెమెరా అలౌ లేదు, అందుకే చూపించలేకపోయాను స్వామిని. ఇక్కడ చూస్తున్నారు కదా, స్వాములు వారి వాహనాలకు పూజలు నిర్వహిస్తున్నారు.
ఇక్కడే చిన్న కోనేరులా ఉంది. ఇందులో టార్టాయిస్ ఉంది. చుట్టూ ఇక్కడ గ్రిల్స్ ఏర్పాటు చేశారు. పిల్లలు, పెద్దవాళ్ళు వాటికి ఫుడ్ వేయకుండా. అయ్యప్ప స్వామి వారిని దర్శించుకొని బయటికి రాగానే ఇలా ఎదురుగా కనిపిస్తుంది కదా, ఇదే సాయిబాబా వారి మందిరము. కనెక్టింగ్ ఉంటుంది బాబావారి మందిరానికి కూడా. ఇటు నుంచి వెళ్ళాలి లోపలికి. పూజా సామాగ్రి ఇంకా ఏమన్నా కావాలనుకుంటే ఈ షాప్స్లో తీసుకోవచ్చు. చాలామందికి తెలియదు కదా, ఇన్ని ఆలయాలు ఒకే దగ్గర ఉంటాయని. అంత ఎక్కువ పూజ సామాగ్రి మనం క్యారీ చేయము. అలాంటి సందర్భాలలో ఇక్కడి నుంచి తీసుకోవచ్చు. ఇది సాయిబాబా వారి ద్వారకామాయి. ఇక్కడ ధుని ఉంటుంది. ఎదురుగా కనిపిస్తున్నదే బాబావారి మందిరం. కానీ ముందు వినాయకుడిని దర్శించి బాబా మందిరానికైతే వెళ్తున్నాము. ఈ ప్రశాంతమైన వాతావరణంలో ఈ ఆలయాలను సందర్శించే భక్తులకి ఎంతో ఆహ్లాదకరంగా, ప్రశాంతంగా, మనసుకి సంతోషంగా, తృప్తిగా, తెలియని అలౌకిక ఆనందాన్ని పొందుతారు. ఈ విజయ గణపతిని దర్శించిన భక్తుల ప్రతి కోరిక నెరవేరుతుందని భక్తుల అపార విశ్వాసం. ఆలయానికి వెళ్ళేటప్పుడు ఇలాంటి ఒక బాక్స్లో పసుపు, కుంకుమ, గంధము, ఊద్ స్టిక్స్, పొత్తులు, నైవేద్యం కోసం ప్రసాదము, మ్యాచ్ బాక్స్, అగరబత్తులు అన్నీ ఒకే దాంట్లో వచ్చేలా ఏర్పాటు చేసుకొని, నూనె బాటిల్ ఒకటి ఒకే దగ్గర ఏర్పాటు చేసుకొని ఒక బ్యాగ్లో పెట్టుకొని వెళ్తాను నేను ఆలయానికి వెళ్ళినప్పుడు. షిరిడి సాయిబాబా వారి ఆలయమే ఇది. ఈ మెట్లు ఎక్కి బాబావారిని దర్శించుకోవాలి.
ఈ ఆవరణలోనే ఉన్న శ్రీ దత్తాత్రేయ స్వామివారి మందిరమే ఇది. ఈ ఆలయ ప్రాంగణం నుంచే అలాగే కొంచెం ముందుకు వెళ్తే మరో కనెక్టింగ్ గేట్ వస్తుంది. ఈ గేటు ద్వారా లోపలికి వెళ్తే శ్రీ 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 రుక్మిణి సత్యభామ సమేతంగా ఉన్న శ్రీ మురళీకృష్ణుడి ఆలయం వస్తుంది. బాబావారి ఆలయం వెనుకాలే కళ్యాణ మండపం ఉంటుంది. వన్ స్టాప్ డెస్టినేషన్ లాగా ఒక్క ఆలయానికి వస్తే సమస్త దేవీ దేవతల ఆలయాన్నైతే దర్శించుకోవచ్చు. ఇదే కృష్ణ భగవానుడి మందిరము. ఈ మందిరం ఆపోజిట్లో ఇక్కడ పూజలు నిర్వహిస్తున్నారు భక్తులు. ఇదేనండి శ్రీ గోవిందుని క్షేత్రం. ఈ ఆలయం లోపల గోడలపైన శ్రీకృష్ణుని లీలలని చిత్రీకరించారు. గోవిందుని క్షేత్రంలోనే కోనేరు కూడా ఉంటుంది. ఈ గోవిందుని క్షేత్రం పక్కన నిర్మాణం పనులు జరుగుతున్న కారణంగా ఈ కోనేటిలో ఉన్న నీటిపై సిమెంట్, ఇసుక పడి కొంచెం దుమ్ముగా ఉన్నాయి. ఇప్పుడు మేము గోవింద క్షేత్రం పక్కనే ఉన్న శ్రీ కార్యసిద్ధి పంచముఖ ఆంజనేయ స్వామివారిని దర్శించడానికి ఈ ఆలయానికైతే వచ్చేసాము. విశాలమైన ప్రాంగణంలో విశాలమైన షెడ్ వేసి ఉంచారు. గేట్ లోపలికి ఎంటర్ కాగానే ఈ రైట్ సైడ్ ఉన్నదే కళ్యాణ మండపం. లెఫ్ట్ సైడ్ మనం చూస్తే గోశాల ఉంటుంది. ఇక్కడ పూజా సామాగ్రి తీసుకోవచ్చు. ఇటు నుంచి లోపలికి వెళ్తుంటే రైట్ సైడ్ సీతారాముల వారి విగ్రహమూర్తులున్నాయి. అక్కడే కళ్యాణం జరిగింది. లెఫ్ట్కి సత్యనారాయణ స్వామివారి ఫోటోలో వ్రతం చేయించుకుంటున్న దంపతుల ఫోటో ఉంటుంది కదా, అలాంటి విగ్రహమూర్తులే ఉన్నాయి అక్కడ లెఫ్ట్లో. ఇక్కడ ఉన్న ఈ ప్లేస్లో మరో కళ్యాణం జరుగుతుంది చూడండి. అంటే సత్యనారాయణ స్వామి వారి విగ్రహం ఉంది కదా ఇక్కడ లెఫ్ట్లో, అక్కడ విగ్రహం ముందు సత్యనారాయణ స్వామి వ్రతం కూడా చేయించుకోవచ్చు భక్తులు.
ఈ ఆలయంలో పెళ్ళిళ్ళు వ్రతాలు చేసుకుంటున్నప్పుడు పిల్లలకి బోర్ కలగకుండా ఇక్కడ పిల్లలు ఆడుకోవడానికి చిన్న పార్క్ ఏర్పాటు చేశారు. పార్క్ పక్కనే గోశాల కూడా ఉంటుంది. ఓం శ్రీ గురుదత్త జయ గురుదత్త నమో నమః. ఇటు చుట్టూ పూల తోట ఉంటుంది. నా వీడియోస్ మీ అందరికీ నచ్చుతున్నాయని ఆశిస్తున్నాను. ఈ ఆలయానికి రావడానికి ఏదైనా డైరెక్షన్స్ పరంగా ఏమైనా క్వశ్చన్స్ ఉంటే నన్ను కమెంట్ రూపంలో అడగండి. నేను అవి ఆన్సర్ చేయడానికి ట్రై చేస్తాను. మూడు వైపులా ఎంట్రన్స్ ఉంటుంది ఆలయం లోపలికి ఎంటర్ కావడానికి. ఇక్కడ ఉన్న ఈ వృక్షం కింద భక్తులు దీపారాధన చేస్తుంటారు. నేను మీ అందరితో ఒక విషయాన్ని షేర్ చేయాలనుకుంటున్నాను. ఇక్కడ చూడండి, శివలింగం పైనే అగరబత్తి పెట్టారు, అరటిపండు కుచ్చి. అలాగే శివలింగం పైనే కొబ్బరి చిప్పలు కూడా పెట్టారు. దయచేసి అలాంటివి చేయకండి అమ్మా. ఎంత భక్తి ఉన్నా అవి తీసి పక్కన పెట్టండి. శివలింగం పైన పెట్టడం తప్పు పెట్ట. ఇందాకే వివాహం జరిగిన నూతన వధూవరులు అరుంధతి నక్షత్రాన్ని చూసి లోపలికి వెళ్తున్నారు. ఈ వీడియో చూస్తున్న మీ అందరిపై ఆ భగవంతుడి ఆశీర్వాదం ఎల్లప్పుడూ ఉండాలని మనసారా కోరుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.